బాబా खुश ఇలాంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూసి ఖుషి అవుతున్నారు. నా నిశ్చింత చక్రవర్తి పిల్లలు అంటున్నారు. మీరు అద్భుతం కదా, మీరు నిశ్చింతులు నిశ్చింతులైన పిల్లలే కదా, చేతులు ఎత్తండి. దేని గురించి చింత లేదు కదా, అప్పుడప్పుడు వస్తుందా, మంచిది కాదు అది. నిశ్చింతగా అవటం కోసం విధి చాలా సహజమైనది, కష్టమైనది కాదు. ఒక్క శబ్దం, ఒక్క అక్షరం తేడానే ఉంది. ఆ శబ్దమే నాదిని నీదిలోకి పరివర్తన చేయండి. నాది కాదు, నీది. నా హిందీ భాషలో ఉంటుంది కదా, మేరా వేరా అంటారు. మా తెలుగులో అయితే నేను, నాది. నాది, నీది, నా, నీ, అంతే. అందులో తేడా ఉంది. మీరందరూ నాది నాది అనేవాళ్ళ, లేకపోతే నేను నేను అనేవాళ్ళ, నీది అనేవాళ్ళ? నాది నీదిలోకి పరివర్తన చేశారా? చేయకపోతే చేయండి. నాది మాయా దాసులు కావటం, నాది నాది అనుకోవటం అంటే అది అసంతోషం, అది విచారకరమైనది కదా. మాయకు ఉదాసులు కావటం అంటే మాయకు దాసులు కావటం. మీరు మాయను జయించిన వారు, మాయా జీతులు, మాయ ఉదాసులు కాదు. మరి ఉదాసీనత వస్తే అప్పుడప్పుడు వస్తే మీకు 63 జన్మలు దాసులుగా అయ్యే అభ్యాసం ఉంది కదా, అందుకే వస్తుంది. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అందుకే బాబ్ దాదా ఏం చెప్పారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఇంత చక్రవర్తులే. ఇప్పుడు కూడా కొంచెమైనా ఏదైనా దేని గురించి అయినా చింత పెట్టుకుంటే, ఏ మూలలోనైనా ఉంటే మీ దగ్గర ఎందుకు బరువును పెట్టుకుంటారు? ఆ బరువును ఎత్తుకునే అలవాటు అయింది కాబట్టి. బాబానే చెప్తున్నప్పుడు బరువును నాకివ్వండి, మీరు తేలిగ్గా ఉండండి అని బాబానే చెప్తున్నారు. మరి డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్ బాగుంటుందా, బరువు బాగుంటుందా? మంచిగా చెక్ చేసుకోవాలి. అమృత వేళ లేవగానే విశేషంగా వర్తమాన సమయంలో సబ్ కాన్షియస్ లో కూడా ఎలాంటి బరువు లేదు కదా అని చెక్ చేసుకోండి. సబ్ కాన్షియస్ మాత్రమే కాదు, స్వప్న మాత్రంగా కూడా బరువు యొక్క అనుభవాన్ని ఉండకూడదు. డబల్ లైట్ గా ఉండటం ఇష్టం కదా, మరి అమృత వేళ విశేషంగా హోంవర్క్ ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం వస్తుంది కదా, చెక్ చేసుకోవటంతో పాటు చెక్ చేసుకోవటం మాత్రమే కాకుండా చేంజ్ కూడా అవ్వండి, మార్చుకోండి. ఏం మార్చుకోవాలి? నాదిని నీదిలోకి మార్చండి. నాది నుండి నీదిలోకి. మేరా తేరా, నాది నీది. माता पिता सद्गुरु सखा तुम ही तो एक हमारे हो, शिक्षक तुम ही, रक्षक तुम ही, दिल के तुम
ही सहारे हो, मिला सारे रिश्तों का प्यार तुमसे। ओम शांति। ఓం శాంతి. ओम शांति। अव्यक्ति परिवार में आप सबका स्वागत है। आज हम सीरीज शुरू करने से पहले आप सबको सूचना देना चाहते हैं कि हमारी प्यारी प्यारी दादी रतन मोहिनी जी अभी बाबा के पास पहुंच गए हैं। आज यहाँ भारत के रात के 1:20 बजे दादी जी अहमदाबाद हॉस्पिटल में थे और वहाँ ही उन्होंने अपना पुराना देह त्याग किया। तो अभी हम ఓం శాంతి. దాది రతన్ మోహినిజీ తెల్లవారుజామున 1:20కు శరీరాన్ని వదిలారు. మన టైము ఈరోజు మధ్యాహ్నం 3:50 రేపు అందరం యోగదానం చేద్దాం. अभी हम अपनी सीरीज शुरू करेंगे। आज है दिन 8। कंबाइंड रूप की स्मृति से सदा विजयी बनो। आज का विषय है सपूत बच्चे। अव्यक्त इशारे। जैसे ब्रह्मा बाप को देखा कि बाप के साथ स्वयं को सदा कंबाइंड रूप में अनुभव किया और कराया। ఓం इस శాంతి. कंबाइंड కంబైన్డ్ రూపం स्वरूप యొక్క को స్మృతి कोई ద్వారా अलग విజయులుగా कर అవ్వండి. नहीं सकता। టాపిక్ ऐसे सपूत बच्चे सदा సుపుత్రులైన పిల్లలు अपने బ్రహ్మవతం को చూశారు కదా, बाप के వారు साथ తండ్రితో పాటు कंबाइंड अनुभव करते हैं। कोई ताकत ఉదయాన్ని సదా नहीं కంబైన్డ్ जो రూపంలో उन्हें అనుభవం अलग చేశారు कर सके। మరియు చేయించారు. ఈ కంబైన్డ్ हम స్వరూపాన్ని मेरे ఎవరు से వేరు सुनिए। చేయలేరు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలు సదా స్వయాన్ని తండ్రితో పాటు కంబైన్డ్గా అనుభవం చేస్తారు. వారిని వేరు చేసే శక్తి ఏదీ లేదు. ఓం శాంతి. सभी को ओम शांति। सभी ठीक है, मौज में हो। ఓం శాంతి. అందరూ బాగున్నారా? इतिहास के तो पन्ने సంతోషంగా बदलते ఉన్నారా? ही रहते हैं। చరిత్ర మారుతూ ఉంటుంది. हमारे यज्ञ की स्थापना का भी बहुत बड़ा యజ్ఞం యొక్క इतिहास है। చరిత్ర కూడా చాలా పెద్దది. ब्रह्मा बाबा, मामा, दादी మమ్మ, और आज हम सभी దాదీలు ఈరోజు మా అందరం కూడా इस प्रकार के इतिहास को ఈ రకమైన कुछ ने देखा, कुछ सुन रहे हैं। చరిత్రను ఎవరు వినలేదు, చూడలేదు. तो आज का दिन भी इसलिए महत्वपूर्ण है
ఈ రోజు కూడా అందుకే कि जो మహత్వపూర్ణమైనది. आदिकाल से ఆది కాలం నుండి बाबा के साथ साथ समर्पित हुए, బాబాకు ऐसी సమర్పితమైన दादियों में से एक दादी దాదీల్లో ఒక దాది जो हम सब के लिए एक మనందరి रोल కోసం मॉडल थी। రోల్ మోడల్గా ఉన్నారు. उन्होंने आज रात को यहाँ इंडिया के రోజు రాత్రి 1 बज ఇండియా के 20 సమయం मिनट पर 1:20 నిమిషాలకు తెల్లవారుజాము बहुत ही शांति से, आराम से, చాలా बिना किसी శాంతిగా तकलीफ देह విశ్రాంతిగా का त्याग किया। ఎలాంటి కష్టం లేకుండా मैं దేహం समझती हूँ త్యాగం कि कुछ చేశారు. दिनों से కొన్ని दादी की రోజులుగా तबीयत थोड़ी దాది नीचे ऊपर हो रही थी। ఆరోగ్యం పైన కింద అవుతుంది. हम लोगों ने उनको మనందరం रोज रात को जाते थे देखने के लिए। మేమందరం రోజు రాత్రి వెళ్ళే వాళ్ళం చూడటానికి. तो ब्लड प्रेशर बहुत लो हो गया था, मेडिसिन दे रहे थे, రక్తపోటు ఎక్కువ ఉండేది, బ్లడ్ ప్రెషర్ लेकिन పెరుగుతూ ఉండేది. కానీ कल रात को ही डॉक्टर्स ने कहा कि నిన్న शायद రాత్రి ही रात निकाल सके। డాక్టర్లు అన్నారు, तो हमें पता तो था। फिर रात को प्रताप भाई, बनारसी भाई, सभी लोग रात కష్టం. को ही निकल गए थे, మరి ప్రతాప్ భాయ్ क्योंकि मीटिंग के అందరూ कारण రాత్రి सब यहाँ थे। వెళ్ళారు. ఎందుకంటే అందరూ మీటింగ్ కోసం ఇక్కడ ఉన్నారు. तो इसलिए ऐसे तो दादी के जन्मदिन पर सभी ने दादी के बहुत विशेषताएं सुनाई थी। దాది जन्मदिन రోజున అందరూ 101 वर्ष విశేష सोचो मन में, 100 101 साल की పట్టికారు. तपस्या कहो, त्याग कहो, सेवा कहो। తపస్సు అనండి, సేవ అనండి. मैं तो दादी को बहुत बचपन से ही जानती हूँ, నేనైతే దాదిని మొదటి నుండి, చిన్నప్పటి నుండి తెలుసు. और उनके साथ साथ उनकी माता जी लीला बहन सभी थे। మాతాజీ లీనాబెన్, और हर एक दादी का अपना अपनी जीवन कहानी है, अपना ప్రతి ఒక్కరికి దాదికి, अपनी विशेषताएं हैं, ప్రతి ఒక్కరికి తమ జీవిత కథలు విశేషతలు ఉన్నాయి. और सुनाते रहेंगे आप लोगों को रोज पर। కూడా రోజు अभी చెప్తూ तक तो ఉన్నాయి. यही समाचार है। ఇప్పటి వరకు ఇదే సమాచారం. आज जो बाबा कंबाइंड रूप की बात कर रहे हैं, ఈ రోజు బాబా కంబైన్డ్ రూపం గురించి మాట్లాడుతున్నారు. दादियों के मन में ये भावना होती थी దాది మనసులో ఈ భావన ఉండేది, कि हमारे सामने कोई भी आए మన ఎదురుగా ఎవరు వచ్చినా కానీ तो उनको बाबा का अनुभव, बाबा दिखाई दे। వారికి బాబా కనిపించాలి. तो मेरे को ये ख्याल आ रहा था अभी, నాకైతే ఇదే గుర్తొస్తుంది ఇప్పుడు. जो सपूत बच्चे हैं ఎవరైతే उनमें सबसे बड़ी विशेषता क्या होगी? పుత్రులైన పిల్లలు ఉన్నారో వాళ్ళలో అన్నిటికంటే ఎక్కువ విశేషత ब्रह्मा बाबा में सबसे बड़ी विशेषता क्या थी? बहुत थी। బ్రహ్మ उनकी బాబాలో तो विशेषताओं का क्या करें। आप में से किसी को చాలా ख्याल మంది आता है? విశేషత कोई सुनाएगा? हाँ, ఎవరైనా చెప్తారా? बाबा की याद खुद को भी और दूसरों को भी दिलाते थे। और బాబా कुछ స్మృతిని అను చేసేవాళ్ళు, ఇతరులు కూడా చేయించేవాళ్ళు. मुझे ఇతరులు जो संकल्प आया, నాకైతే जो సంకల్పం, मैं और मेरा से ऊपर है, ఎవరైతే నేను నాది నుండి उनके ముఖ్యంగా ఉంటారు, प्रेजेंस में बाबा का अनुभव होगा। వారి వద్ద जिसमें బాబా थोड़ा भी मैं, ఎవరైతే मेरी ये विशेषता है, నేను నా मैंने ये किया। నేను ఇది చేశాను ब्रह्मा बाबा ने अपने मुंह से అనుకుంటే, कभी भी मैं और मेरा नहीं कहा। ఎందుకంటే బ్రహ్మ బాబా ముఖంలో ఎప్పుడు నేను నాది बाबा, ये बाबा ऐसे कहता है, वो బాబా बाबा, ఇలా అంటారు, वो బాబా ఇలా बाबा थे। అంటారు అనేవారు. मैंने इतना धन लगाया, నేను ఇంత ధనాన్ని ఖర్చు పెట్టాను, मैं इतने रॉयल घर से हूँ, ఇంత రాయల్ ఇంటి मैं నుండి ये हूँ। వచ్చాను कभी बाबा ने అని ఎప్పుడు मैं शब्द और मेरा शब्द ఎప్పుడు नहीं బాబా कहा। నేను నా అన్న శబ్దాన్ని तो हम ఉపయోగించలేదు. सभी भी एक एक మనం కూడా ఒక్కొక్కరు अपने संस्कार, సంస్కారాలను, अपनी पर्सनालिटी, अपनी विशेषताएं, వ్యక్తిత్వం, अपनी విశేషతలు, सफलता, సఫలతను, उसके कोई गुण गाने की जरूरत नहीं है। राइट। వాటి గురించి గొప్పలు చెప్పుకునే अगर విశేషం हम सब లేదు. देखें అందరం చూస్తే तो जो आज हम हैं वो बाबा के कारण।
ఇప్పుడు ఎలా अगर हमारे जीवन में बाबा బాబా కారణంగా और ఉన్నాను. बाबा का ज्ञान ना होता మన జీవితంలో బాబా तो आज हम जो हैं మనం और లేకపోతే जो कर पा रहे हैं वो नहीं कर ఏ- पाते। ఎలా ఉన్నామో ఏదైతే చేయగలుగుతున్నామో అది చేయలేము. तो अंदर में अगर లోపల కనుక बाबा के गुण गाते रहते हैं, బాబా యొక్క గుణాలు बाबा के प्रति చేస్తూ ఉంటే, सदा प्यार रहता है, బాబా పట్ల సదా ప్రేమ ఉంటే तो आपकी उपस्थिति में మన बाबा ఉపస్థితిలో का अनुभव होगा। బాబా అనుభవం అవుతుంది. किसी को भी आप बाबा का परिचय देंगे, ఎవరికి उनको పరిచయాన్ని विश्वास हो जाएगा। వారికి కూడా విశ్వాసం बहुत कुछ कहना नहीं पड़ेगा ఎక్కువ और చెప్పాల్సిన उन्हें अनुभव होगा। వారికి కూడా అనుభవం तो అవుతుంది. इसलिए जो बाबा कहते हैं, అందుకే బాబా అంటారు, जैसे ब्रह्मा बाप को देखा, బ్రహ్మ బాబాను చూడగానే क्या देखा कि బాబా बाप के చూసినప్పుడు साथ చూశారు, బాబాతో పాటు स्वयं को స్వయాన్ని सदा कंबाइंड रूप में अनुभव किया और స్వయాన్ని कराया। కూడా కంబైన్ రూపంలో అనుభవం చేశారు మరియు చేయించారు. कई बार तो बाबा मुंह से शिव बाबा से चिट चैट करता था, బాబా अंदर ఒక్కోసారి में तो करता ही होगा। లోపలైతే ఎప్పుడు చిట్ చాట్ చేస్తారు, ఒకసారి बाबा आते ముఖం हैं, ద్వారా కూడా చిట్ చాట్ घर చేస్తాం. के किराया देते हैं, బాబా मेरे साथ आके बैठते हैं, కిరాయి తీసుకున్నారు, और నాకు इतनी వచ్చి अपरंपार शिव बाबा की महिमा है। ఇంత గొప్ప శివబాబా वो మహిమ. बाबा नहीं, ब्रह्मा बाबा ही करते थे ना। మరి అది బాబా కాదు, బ్రహ్మ బాబానే तो చేస్తుండే. इसलिए क्या करना है, అందుకే ఏం చేయాలి, बाबा कहते हैं इस कंबाइंड स्वरूप को ఈ కంబైన్డ్ స్వరూపాన్ని कोई अलग नहीं कर सकता। ఎవరు వేరు చేయలేరు. हाँ, बाबा की याद तो है ही, पर अब चाहिए कंबाइंड स्वरूप। బాబా స్మృతి అయితే ఉంది, ఇప్పుడు ऐसे सपूत కంబైన్డ్ बच्चे స్వరూపం. అలాంటి సుపుత్రులైన పిల్లలు अपने को बाबा के साथ తమను कंबाइंड अनुभव करते हैं। కలిసి ఆ అమ్మాయిన అనుభవాన్ని చేస్తారు. बाबा कहते हैं कोई ताकत नहीं है, బాబా అంటారు, ఎలాంటి चाहे रावण की, चाहे माया की, चाहे किसी भी की, ये ताकत नहीं है कि उन्हें ఎలాంటి अलग कर सके। ఎలాంటి శక్తి మిమ్మల్ని ब्रह्मा వేరు बाबा చేయలేదు. మాయ అయినా कभी రావణుడైనా भी शिव बाबा से अलग नहीं हुए। బ్రహ్మబాబా ఎప్పుడు శివబాబా నుండి तो వేరవ్వలేదు. जो सपूत होते हैं, ఎవరైతే आज्ञाकारी సుపుత్రులైన होते हैं పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అంటారో और हमेशा अपने कुल का ध्यान रखते हैं, ఇప్పుడు ఇప్పుడు తమ తులం మీద ధ్యాసను ब्राह्मण పెట్టుకుంటారు. कुल से हूँ బ్రాహ్మణ కులం వారిని तो मुझे क्या करना है, అనుకున్నప్పుడు बाबा की संतान हूँ तो బాబా सपूत సంతానాన్ని बच्चे से कभी మరి कोई అలా आज्ञा का उल्लंघन नहीं होगा। సుపుత్రులైన పిల్లల నుండి ఆజ్ఞ तो ఎప్పుడు इसलिए ఆజ్ఞ सपूत के साथ ఉల్లంఘించరు. एक शब्द और आता है, అందుకే जिसको సుపుత్రులతో कहते हैं పాటు सबूत ఇంకొక या एग्जाम्पल। శబ్దం వస్తుంది, సబూత్. అంటే అది ఉదాహరణ. अगर हम एक अच्छे उदाहरण बनते हैं మనం మంచి तो ఉదాహరణలుగా सेवा तो होती रहती है। సేవ అయితే జరుగుతూ ఉంటుంది. देखेंगे तो भी చూడొచ్చు, सेवा, बोलेंगे तो भी सेवा, మాట్లాడిన సేవ, क्योंकि చూసిన उनमें సేవ. अलौकिकता होती है, रूहानियत होती है। లౌకికత ఉంటుంది, ఆత్మికత ఉంటుంది. जहाँ अलौकिकता और रूहानियत है ఎక్కడైతే అలౌకికత, ఆత్మికత वहाँ पर ఉందో आकर्षण होता है అక్కడ ఆకర్షణ ఉంటుంది. और हम बाबा को प्रत्यक्ष कर सकते हैं। మరియు మనం బాబాని इसलिए ప్రత్యక్షం कंबाइंड చేస్తాం. है, मैं मेरा नहीं है। అందుకే కంబైన్డ్ గా ఉండాలి, నేను నాది కాదు, ఉండకూడదు. तो चंद्रमणि दादी कह रही थी ऐसे हो जाओ, गायब हो जाओ इस दुनिया से, है ही नहीं। నాది అనేవాళ్ళు तो అట్లా वो మాయ क्या है, ప్రపంచం నుండి अपना అంటే अस्तित्व पर्सनल, అంటే मैं मेरा नहीं है। వ్యక్తిత్వం పర్సనల్ గా उनके मुंह से बाबा నేను शब्द నాది निकलता रहेगा। ఉండకూడదు. ముఖం నుండి బాబా శబ్దం వస్తూ ఉండాలి. दिन भर बाबा ये कहते हैं, రోజు बाबा నుండి ये బాబా चाहते ఇది हैं, చెప్తారు, బాబా ఇది कोई కోరుకుంటూ मनुष्य आत्माओं की बातें नहीं बुद्धि में रहती। ఉండాలి. ఏ మనిషి ఆత్మల విషయాలు कोई कुछ भी బుద్ధిలోకి करता है, రాకూడదు. बाट बजा रहा है। हमारे सामने क्या रहना चाहिए, बाबा। మనతోటి ఎవరుండాలి, బాబానే ఉండాలి. तो सबूत हो जाएंगे हम एक। అప్పుడే नहीं అది तो ఉదాహరణగా हमारी दीदी मनमोहिनी कहती थी మన దీది ब्रह्मा మోహిని कुमारी तो बहुत है, पर जो అంటుంటూ, आदर्श ब्रह्मा कुमारी है, బ్రహ్మకుమారిలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరైతే उस आदर्श से ఆ बाबा के ఆదర్శ दर्शन कराने वाली। ఆదర్శ బ్రహ్మకుమారుల ద్వారా तो एक బాబా सपूत దర్శనం बनना, అలాంటి जो सपूत होगा वो सबूत होगा। అలాంటి
और उसको సుపుత్రులుగా देख ఉండటం, के ఎవరైతే उनकी शिक्षा ही ఆదర్శప్రాయంగా बनाएंगे। ఉంటుందో వాళ్ళే సుపుత్రులు అవుతారు. कई कहते हैं हमने तो साकार बाबा को देखा नहीं, కొంతమంది అంటారు మేము సాకార్ బాబాను అయితే చూడలేదు అంటారు. तो उनकी शिक्षाएं వారి जितनी हम శిక్షణ धारणा में लाते हैं మనం ధారణలోకి उतना తీసుకొస్తే सपूत ఎంత भी हैं తీసుకొస్తామో और सबूत भी हैं, అంత और मैं సుపుత్రులుగా और मेरे ఉంటాము, से అంత उपराम हैं न्यारे। అంత ओम शांति। ఎగ్జాంపుల్గా ఉంటాము, అతీతంగా ఉంటాము, अव्यक्त నేరా मुरली నేరాగా रिविजन కూడా ఉంటాము. ఓం శాంతి. 1969 से అవ్యక్త ज्ञान के మురళి रत्न డివిజన్ और 1999 स्नेह నుండి के జ్ఞాన मोती రత్నాలు, స్నేహ ముత్యాలు. अव्यक्त वाणी तारीख है 27 सितंबर 1975। అవ్యక్త बेहद का తారీఖు वैरागी 27 त्यागी और 75. सेवाधारी ही ఉమ్, विश्व అనంతమైన महाराज। వైరాగి, త్యాగి మరియు సేవాధారి धर्मराजपुरी మహా में जाने से पहले जो ధర్మరాజపురికి వెళ్లే ముందు स्वयं స్వయం का जज बनता స్వయంగా है, జడ్జి वही అవుతారు. धर्मराजपुरी की అదే सजा से ధర్మరాజపురి बच యొక్క जाता है। ధర్మరాజపురి యొక్క శిక్ష నుండి తప్పించుకుంటారు. बाप भी बच्चों को धर्मराजपुरी में नहीं देखना चाहते हैं। బాబా పిల్లలని ధర్మరాజపురి धर्मराजपुरी की सजा से చూడలేరు. बचने के लिए ధర్మరాజపురి యొక్క శిక్ష నుండి सहज తప్పించుకోవడానికి उपाय जानते సహజమైన हो? ఉపాయం कौन सा ఉపాయం है? తెలుసా ఏంటో? अज्ञान काल में भी అజ్ఞాన కాలంలో कहावत కూడా है కథ ఉంది. कि सोच समझ कर काम करो, ఆలోచించి తెలుసుకొని पहले सोचो పని फिर చేయండి. कर्म करो। ముందు ఆలోచించిన बोलो, తర్వాత కర్మ చేయండి, తర్వాత अगर మాట్లాడండి. सोच समझ कर कर्म करेंगे ఆలోచించి తెలుసుకొని కర్మ तो చేస్తే व्यर्थ कर्म के बजाय వ్యర్థ కర్మకు బదులుగా हर कर्म ప్రతి समर्थ కర్మ होगा। సమర్థమవుతుంది. कर्म के पहले सोच కర్మకు ముందు अर्थात ఆలోచించి संकल्प उत्पन्न होता అంటే है। ఆలోచిస్తే అంటే సంకల్పాలు ఉత్పన్నం అవుతాయి. यह संकल्प ఈ ही बीज ఈ है। సంకల్పాలే బీజము. अगर बीज अर्थात ఒకవేళ संकल्प బీజము पावरफुल అంటే है సంకల్పం పవర్ఫుల్ గా ఉంటే तो वाणी వాణి और कर्म కూడా स्वतः ही మరియు కర్మ पावरफुल కూడా होते స్వతహాగానే हैं। పవర్ఫుల్ గా ఉంటాయి. इसलिए वर्तमान समय అందుకే के వర్తమాన సమయం पुरुषार्थ में పురుషార్థంలో हर संकल्प को ప్రతి సంకల్పాన్ని पावरफुल बनाना है। పవర్ఫుల్ గా చేసుకోవాలి. संकल्प ही जीवन का श्रेष्ठ खजाना है। సంకల్పమే జీవితంలో శ్రేష్టమైన ఖజానా. जैसे खजाने द्वारा जो అలా चाहे ఇటు ఖజానాల ద్వారా ఏం जितना కావాలో चाहे ఎంత కావాలో उतना प्राप्त कर सकते हैं। అంత ప్రాప్తించుకోగలుగుతారు. वैसे ही అలానే श्रेष्ठ संकल्प द्वारा శ్రేష్ఠ ही సంకల్పం ద్వారానే सदा काल की श्रेष्ठ प्रारब्ध సదాకాలం కోసం पा सकते శ్రేష్టమైన हैं। ప్రారంధాన్ని अच्छा, పొందగలుగుతారు. आगे की मुरली कल మంచిది. सुनेंगे। మిగతా మురళి ओम రేపు शांति। విందాం. ఓం శాంతి.